బ్రేకింగ్ న్యూస్ విద్యుత్ బస్సుల కొనుగోలు విషయంపై ఆర్టీసీ ఉన్నతాధికారులతో ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఆర్టీసీ హౌస్ లో అధికారులతో ఆర్టీసీ జేఏసీ నేతలు చర్చలు జరిపారు. జేఏసీ నేతలతో ఈడీ అడ్మిన్ బ్రహ్మానందరెడ్డి, ఈడీ ఇంజనీరింగ్ వర్మ చర్చలు జరిపారు. అలాగే ఈడీ ఆపరేషన్స్ నాగేశ్వరరావు కూడా చర్చల్లో పాల్గొన్నారు. ఇక ఈ చర్చల్లో ప్రధానంగా విద్యుత్ బస్సుల కొనుగోలు ఆర్టీసీ ద్వారానే చేపట్టాలని జేఏసీ నేతలు విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ సిబ్బందితోనే ఈ బస్సుల నిర్వహణ చేయాలని జేఏసీ నేతలు అధికారులకు విజ్ఞప్తి చేశారు. అలాగే స్త్రీశక్తి పథకానికి అవసరమైన మేర బస్సుల సంఖ్య పెంచాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఖాళీ పోస్టులను కూడా భర్తీ చేయాలని అధికారులకు జేఏసీ నేతలు విజ్ఞప్తి చేశారు. సుమారు 30 డిమాండ్లను నేతలు అధికారుల ముందు ఉంచారు. అయితే సమావేశం అనంతరం బయటకు వచ్చిన జేఏసీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశం మొక్కుబడిగా జరిగాయని వెల్లడించారు. తమ ఎజెండాపై ఇంకా స్పష్టత రాని పక్షంలో ప్రకటించిన కార్యాచరణ ప్రకారం నిరసన కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు. ప్రైవేట్ ఆపరేటర్లతో బస్సులు నడుపుతామంటే అంగీకరించలేమని ఉద్యోగ సంఘాలు వెల్లడించాయి. మరో 10 రోజుల్లో సమావేశం పెడతామని అధికారులు తెలిపారని జేఏసీ నేతలు పేర్కొన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్ రామకృష్ణ, విద్యుత్ బస్సుల కొనుగోలు విషయంపై ఆర్టీసీ అధికారులతో ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులు సమావేశమైనట్లుగా మనకి సమాచారం అందుతోంది. వారి యొక్క ప్రధాన డిమాండ్స్ ఏంటి రామకృష్ణ? ఆర్టీసీలో విద్యుత్ బస్సుల కొనుగోలు, నిర్వహణ, ఖాళీ పోస్టుల భర్తీ వంటి కీలక అంశాల మీద ఆర్టీసీ ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రజల మధ్య కీలక సమావేశం జరిగింది. విజయవాడలోని ఆర్టీసీ హౌస్ లో నిర్వహించినటువంటి సమావేశంలో విద్యుత్ బస్సుల భవిష్యత్ నిర్వహణ, ఉద్యోగుల ప్రయోజనాలు, సంస్థ అభివృద్ధికి సంబంధించినటువంటి పలు అంశాల మీద విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో ఆర్టీసీ తరఫున ఈడీ అడ్మిన్ బ్రహ్మానందరెడ్డి, అలాగే ఈడీ ఇంజనీరింగ్ వర్మ, ఈడీ ఆపరేషన్స్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు తమ డిమాండ్లు అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో కొనుగోలు చేయబోతున్నటువంటి విద్యుత్ బస్సులు ఆర్టీసీ ద్వారానే కొనుగోలు చేయాలని, ఆ ప్రక్రియను పూర్తిగా ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించాలని ఉద్యోగ సంఘాల నాయకులు కోరటం జరిగింది. అలాగే విద్యుత్ బస్సుల నిర్వహణ, మరమ్మతులు, డ్రైవింగ్, అలాగే సాంకేతిక సేవలు వంటి అన్ని పనులను కూడా ఆర్టీసీ ఉద్యోగులతోనే చేయించాలని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో ప్రైవేటు సంస్థలకు అవకాశం కల్పిస్తే సంస్థ ప్రయోజనాలు దెబ్బతింటాయని, ఉద్యోగుల భవిష్యత్తు మీద ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని కూడా అధికారులకు ఉద్యోగ సంఘాల నాయకులు వివరించడం జరిగింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి స్త్రీశక్తి పథకం కారణంగా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందని జేఏసీ నాయకులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి బస్సుల సంఖ్య సరిపోవటం లేదని, ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా అదనంగా బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను కోరటం జరిగింది. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సేవలను మరింత విస్తృతం చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. సంస్థలో చాలా కాలంగా ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కూడా ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేయడం జరిగింది. డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లకు సాంకేతిక సిబ్బంది కొరత వల్ల ప్రస్తుతం విధుల్లో ఉన్నటువంటి ఉద్యోగులపై అదనపు భారం పడతా ఉందని, కొత్త నియామకాల ద్వారా సంస్థ పనితీరును మెరుగుపరచాలని కూడా ఉద్యోగ సంఘాల నాయకులు కోరటం జరిగింది. ఈ సమావేశంలో మొత్తం జేఏసీ నాయకులు అధికారుల ముందు ఉంచారు. ఉద్యోగుల సంక్షేమం, సంస్థ ఆర్థిక పరిస్థితి, బస్సుల నిర్వహణ, కొత్త నియామకాలు, విద్యుత్ బస్సుల కొనుగోలు, వాటి సేవల విస్తరణ వంటి అనేక అంశాల మీద తమ అభిప్రాయాలను
ఉద్యోగ సంఘాల నేతలు అధికారులకు వివరించారు. ప్రతి డిమాండ్ మీద కూడా ప్రభుత్వం యాజమాన్యం సానుకూలంగా స్పందించాలని కోరటం జరిగింది. అయితే సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో జేఏసీ నాయకులు మాట్లాడటం జరిగింది. జరిగినటువంటి సమావేశానికి సంబంధించి ప్రభుత్వ వరపు వైఖరిని జేఏసీ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ సమస్యల మీద అధికారులు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వలేదని, సమావేశం కేవలం మొక్కులుబడిగా జరిగిందని కూడా వారు ఆరోపించడం జరిగింది. కీలక అంశాల మీద ఎలాంటి నిర్ణయాలు ప్రకటించడం పోవటం కొంత నిరాశ కలిగించిందని కూడా ఉద్యోగ సంఘాల నేతలు అయితే చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా విద్యుత్ బస్సుల నిర్వహణను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించే ఆలోచన తాము ఎట్టి పరిస్థితిలో కూడా అంగీకరించబోమని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. ఆర్టీసీని బలోపేతం చేయాల్సినటువంటి సమయంలో ప్రైవేటీకరణకు అవకాశం కల్పించడం సంస్థ ప్రయోజనాలకు విరుద్ధమని కూడా ఈ సందర్భంగా వాళ్ళు అభిప్రాయం వ్యక్తం చేశారు. విద్యుత్ బస్సుల కొనుగోలు నుంచి నిర్వహణ వరకు ప్రతి దశలోనూ కూడా ఆర్టీసీకే పూర్తి బాధ్యత ఉండాలని కూడా ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేయడం జరిగింది. తమ డిమాండ్లపై త్వరలో స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యాన్ని జేఏసీ కోరటం జరిగింది. లేదంటే ఇప్పటికే ప్రకటించినటువంటి కార్యాచరణ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు చేపడతామని కూడా ఉద్యోగ సంఘాల నేతలైతే హెచ్చరించడం జరిగింది. మరో 10 రోజుల్లో గనక మరోసారి సమావేశం నిర్వహిస్తామని ఆ అధికారులు స్పష్టంగా జేఏసీ నేతలకైతే చెప్పడం జరిగింది. ఈ సమావేశంలో స్పష్టమైనటువంటి నిర్ణయాలు వస్తాయని ఆశించినప్పటికీ కూడా తగిన హామీలు రాకపోతే మాత్రం ఉద్యమాన్ని మరింత తీవ్రతరం అయితే చేస్తామని ఉద్యోగ సంఘాల నాయకులు అయితే ప్రభుత్వానికి, అటు ఆర్టీసీ యాజమాన్యానికి అయితే స్పష్టం చేయడం జరిగింది. దేవి కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.